ఏదైతే అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుందాం అని చెప్పేసి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పు కోసం అని చెప్పి వెళ్తే వీళ్ళు ఒక మెయిల్ పెట్టారు. ఏమని? అమరావతి ముంపు ప్రాంతం, మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి కాబట్టి అప్పు ఇవ్వబాకండి అని చెప్పి. మళ్ళీ మొన్న అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి గ్రాంట్స్ తెచ్చుకోవడానికి అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇవే మెయిల్స్ పెట్టారు. సింగపూర్ తోటి ఏదో ఒప్పందాలు చేసుకోవడానికి సింగపూర్ కి మంత్రి లోకేష్ గారు వాళ్ళ బృందం అంతా వెళ్తే మళ్ళీ సింగపూర్ ప్రభుత్వానికి అక్కడ మంత్రులందరికీ కూడా మెయిల్స్ పెట్టిస్తారు వీళ్ళ మనుషుల చేత. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాకూడదు. ఇది ఎంత కుట్రపూరితమైనటువంటి ఆలోచన. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఈ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాలకి ఎవరైనా టెండర్లు పాడుకోండి, కానీ రేపు మనం అధికారంలోకి వస్తే వాటన్నిటిని రద్దు చేసేస్తాం. ఇంకెవరు వస్తారు? పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? లేదంటే నిర్మాణాలు చేయడానికి ఎవరు వస్తారు? అభివృద్ధి చేయడానికి ఎవరు వస్తారు? ముందరికి ప్రైవేటైజ్ అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు.